పవన్ కళ్యాణ్ కి పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ పేద ప్రజలపై లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అవుతు శ్రీధర్ రెడ్డి. అధికారులు ఇప్పటంలో రోడ్డు విస్తరణ కోసం గోడ కూలిస్తే కారు పైకెక్కి మరీ రాద్ధాంతం చేసిన పవన్ కళ్యాణ్ కి విజయవాడలో 42 ఇళ్లు కూలిస్తే కనబడలేదా అని ప్రశ్నించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే అధికారులు ప్రహరీ గోడలు కూల్చారని, రోడ్డు విస్తరణను హైకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. ఇప్పటంలో మీరు చెబుతున్నటువంటి ప్రహరీ గోడలు కూల్చింది, నోటీసులు ఇచ్చి కూల్చారు. అది కూడా రోడ్డు విస్తరణ కోసం అధికారులు స్పష్టంగా ఆధారాలతో సహా ఇచ్చి చేసినటువంటిది. టాప్ ఎక్కేసి కారు మీద వెళ్లి నానా హంగామం చేసి వచ్చారు. తర్వాత మీరు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు మొట్టికాయలు వేసి 14 మందికి తలా 1 లక్ష రూపాయలు జరిమానా ఇచ్చిన మాట వాస్తవం కాదా? మళ్ళీ ఈ రోజున మీరు ఏ విధంగా దాన్ని హైలైట్ చేస్తూ ఈ ప్రచారం చేసుకుంటున్నారు? ఒకవేళ నిజంగా తప్పు అయితే ఆ అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? విజయవాడలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే నేపథ్యంలో 42 ఇళ్లు కూల్చిపెడితే మీరు కానీ, మీ దత్త తండ్రి కానీ, మీ తమ్ముడు అయినటువంటి లోకేష్ కానీ కనీసం ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేసి ఏ రోజుకు ఆ రోజు ఒక ఈవెంట్ చేసి 300 ఈవెంట్లు 600 సార్లు ప్రచారం కోసం పాకులాడే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అనటానికి మీరు చేస్తున్న చేష్టలే సాక్ష్యం.